అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శారద అశోకవర్ధన్ గారు రచించినటువంటి సౌందర్య లహరి అనే కథ విందాం. ఈ కథ 2004లో ప్రచురించబడింది. మరి కథలోకి వెళ్దామా? కాలింగ్ బెల్ మోగగానే వెళ్ళి తలుపు తీసింది సౌందర్య లహరి. పోస్ట్ మ్యాన్ 4 కవర్లు, ఒక కార్డు, ఒక పత్రిక చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అన్నీ కూడా స్వరగంధర్వ మోహన మురళీ గారివే. బరంపురంలో కచేరీకి రమ్మని ఒకరు, విశాఖలో కచేరీకి రమ్మని కొందరు, హైదరాబాదులో జరిగిన సన్మానాన్ని గురించి రాసిన పేపరు పంపించిన వాళ్ళొకరు. మొత్తానికి అన్నీ అతనికే. అయితే ఆఖరి కవరు గులాబీ రంగులో ఉంది. చక్కటి గుండ్రటి అక్షరాలతో శ్రీమతి సౌందర్య లహరి గారికి అని ఉంది. అటువంటి రంగు కవర్లో తనకెప్పుడు ఏ ఉత్తరం రాలేదు. పైగా అదెంతో కుదురుగా శ్రద్ధగా రాసినట్టుంది. అంత మంచి దస్తూరి తనకు తెలిసినంతవరకు ఎవరికీ లేదు. తనలో తనే అనుకుంటూ మిగిలిన కవర్లన్నీ ఒక చోట పెట్టి ఆ కవరు జాగ్రత్తగా చింపింది. గుండె దడదడలాడింది. కళ్ళు పెద్దవి చేసి ఒంటి మీద రోమాలు మేకుల్లాగా నుంచొనుంటుంటే చదవటం మొదలెట్టింది. నాకు అత్యంత ప్రియమైన సౌందర్య లహరి గారు. ఆశ్చర్యపోతున్నారా అలా సంబోధిస్తున్నందుకు? నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. నా ఆరాధ్య దేవత, నా ప్రేమమయ్యి, నా స్వప్న సుందరి. ఈ వాక్యాలు పదే పదే చదివింది. చదువుతున్నంతసేపు కోపం ముంచుకొచ్చింది. కానీ ఆ గులాబీ రంగు కాగితాల మీద నల్లని పూసల్లాంటి దస్తూరి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఏదో దడ, ఏదో భయం. అది ప్రేమలేఖలా ఉంది. లా ఏమిటి, ప్రేమలేఖే. ఈ వయసులో అదే ఆశ్చర్యం. సంక్రాంతి పండగకు వస్తున్నామని కూతుళ్ళు అవనిజ ఆమని రాశారా? లేకపోతే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో MBA చేస్తున్న ఆశ్రిత్ రాశాడా అని చెప్పి ఆతృతగా ఉత్తరం చింపితే ఈ వయసులో ఈ ప్రేమలేఖేమిటి? తను అత్తగారే కాదు, అమ్మమ్మ కూడా అయింది. మనవరాళ్ళు సుచిత్ర, బబిత, మనవడు అనఘ తనతో అమ్మమ్మ అనే ఆటలాడే వయసులో తనకి ఎవరో ప్రేమలేఖ రాయటం ఎంత హాస్యాస్పదం. కూతుళ్ళకి అల్లుళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? ఒళ్ళు జలధరించింది సౌందర్యకి. ఉత్తరం శాంతం చదవకుండా చింపాలనిపించలేదు. అందుకే భయపడుతూనే మళ్ళీ చదవటం మొదలెట్టింది. నా ఊహలకు రూపకల్పనగా రూపుదిద్దుకున్న ఊహ, నా మనస్సును దోచుకున్న మానస చోరిని, నీకివే నా పెదవులపై విరబూసిన నందివర్ధనం లాంటి కమ్మని ముద్దులు. నవ్వుతున్నావు కదూ? నీ పెదవులపై విరిసిన చిరునవ్వుల మందారాలు బొగ్గల్లో చొరబడి ఎర్రని సూర్యబింబంలా ఉన్నాయి. నాకెలా తెలుసని అనుకుంటున్నావా? నీ ప్రతి అడుగు ప్రతినిత్యం నేను పరిశీలిస్తూనే ఉన్నాను ఎన్నో ఏళ్లుగా. అయితే ఏనాడు ఇలా రాసి ప్రకటించుకోలేదు. నా కలల రాణి, నేనెవరినో అని, ఏ దుర్మార్గుణ్ణో అని ఈ ఉత్తరాన్ని చింపి పారేకు. నీ కుటుంబానికి నీకు మచ్చ తెచ్చే పని నేనేనాడు చేయను. ఎన్నో ఏళ్లుగా నిన్ను చూస్తూ నిన్నే ఆరాధిస్తూ బతికిన నేను నీకు అప్రతిష్ట తేగలనా? నన్ను నమ్ము. జీవితంలో నీకు ఈ మాటలు చెప్పి తనివి తీరా ఆనందించాలని ఒక రకమైన థ్రిల్, అంటే అనుకోని ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని పొందాలని ధైర్యం చేసి ఉత్తరం రాశాను. దీన్ని నువ్వు చింపేస్తే నా గుండె ముక్కలు ముక్కలుగా బద్దలైపోతుంది. ప్లీజ్, నిన్ను చూస్తూ నేను నీ ఊహల్లో జీవించాలి. అంతే అంతే నా కోరిక. ఉంటా మరి. నిన్ను ప్రతిక్షణం ఆరాధించే ప్రియుడు, నీకోసమే జీవిస్తున్న ప్రేమ పిపాసి, నీ ప్రేమ తపస్వి. ఉత్తరం పూర్తిగా ఎన్నిసార్లు చదివిందో తనకే తెలియదు. చింపేద్దామనుకుంది, మనసు రాలేదు. ఉత్తరంలోని అతని ప్రతి మాట పదే పదే గుర్తుకొస్తోంది. కానీ ఈ ఉత్తరాన్ని ఎవరైనా చూస్తే, సాగర్కి తెలిస్తే, ఈ వయసులో నలుగురు నవ్విపోతారు, అందరూ గేలి చేస్తారు. అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకు అసహించుకుంటారు. మనవలు, మనవరాళ్ళు చిచి, ఆయన నన్ను, నా శీలాన్ని కూడా అనుమానిస్తారు, ఒక పాపిలాగా భావిస్తారు. ఉత్తరం చించేయబోయింది, కానీ మనసు ఒప్పుకోలేదు. ఈ ఉత్తరం చించేస్తే నా గుండె ముక్కల ముక్కలుగా బద్దలవుతుంది. ఉత్తరంలోని ఆ ప్రేమ తపస్వి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె పిచ్చిదానిలా అయిపోతుంది. తనేమిటో, తనేం కోరుకుంటుందో తనకే అర్థం కావట్లేదు. తనకి సాగర్కి పెళ్ళై 40 ఏళ్ళు దాటాయి. సాగర్ వల్ల తనకెనాడు ఏనాడు కూడా ఎలాంటి కష్టమూ కలగలేదు. తనంటే వల్లమాలిన ప్రేమ,
బంగారం లాంటి భర్త, రత్నాలు లాంటి పిల్లలు, వజ్రాలు లాంటి మనవలు, ఇల్లు, వాకిలి, ఐశ్వర్యం, ఆనందం అన్నీ తనకున్నాయి. వీడెవడో పిచ్చి పిచ్చి మాటలతో ఉత్తరం రాస్తే నేనెందుకు దాన్ని దాచుకోవాలి? ఒళ్ళు మండిపోయింది సౌందర్యకి. ఆ ఉత్తరాన్ని సాగర్కి చూపించాలనుకుంది. కానీ ఏమో ఈ మగజాతి ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యవహారం సాగుతుందనో, ఎటువంటి సంబంధం ఉందనో అనుమానిస్తే తన గతి అధోగతి కదూ. ఆలోచించి ఆ ప్రయత్నం మానుకుంది. ఉత్తరాన్ని చింపకుండా ఇంకోసారి ఇలాంటి ఉత్తరాలు రాయొద్దని చెప్పాలని అడ్రస్ కవర్ మీద ఉండటం వల్ల తెల్లవారుజామున సాగర్ నిద్రపోతున్నప్పుడు సమాధానం రాసేయచ్చని మడచిపెట్టి తన అల్మరాలో పట్టు చీరల కింద మడచిపెట్టేసింది. ఇక అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. అదిరిపడి వెళ్ళి తలుపు తీసింది సాగర్. అతన్ని చూడగానే ఏదో తప్పు చేసిందానిలా భయపడింది సౌందర్య. సాగర్ నవ్వుతూ లోపలికొచ్చాడు. లహరి, ఏమిటలా ఉన్నావు అని అడిగాడు. అతనికి మరీ ప్రేమ కలిగినప్పుడు సౌందర్య అనకుండా లహరి అని పిలుస్తాడు. అతను అలా పిలిస్తే ఒళ్ళు మరిచిపోతుంది సౌందర్య. ఆ తన్మయత్వంలో స్వర్గలోకాన్ని దర్శిస్తుంది ఆమె. కానీ ఈరోజు అతని పిలుపు తనను కదిలించలేదు. కారణం తనలోని భయం, నిజం చెప్పలేని పిరికితనం, ఆందోళన. మనస్సు వికలమైపోయింది. లహరి, చిరునవ్వుల నీ మోము చిన్నబోయిందెందుకు అన్నాడు. అబ్బే ఏం లేదు అంది తడబడుతూ. ఏం లేదేమిటి? ఏదో ఉందని నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటేను. భయంతో బెదురు చూపులు చూస్తూ మూగిలా ఉండిపోయింది. నగుమోము కనలేని నాజాలి పాడాడు స్వరగంధర్వ మోహన మురళి. అతని పూర్తి పేరు మోహన మురళీ సాగర్. ఇంట్లో అందరూ సాగర్ అని, సంగీత సామ్రాజ్యంలో అందరూ మోహన మురళి గారని పిలుస్తూ ఉంటారు. దగ్గర వాళ్ళకి తప్ప సాగర్ పేరు ఎవరికీ తెలియదు. నవ్వేసింది అతను అలా పాడుతూ ఉంటే సౌందర్య. అది అంటూ మరో పాట అందుకున్నాడు. చాలేద్దరు, ఇగో ఈ ఉత్తరాలు చూడండి అంటూ అతనికి వచ్చిన ఉత్తరాలను చేతికి అందించింది సౌందర్య. ఉత్తరాలు అందుకుని చదువుకున్నాడు మోహన మురళీశ్వర గంధర్వ. వడ్డిస్తూ ఉంటే ఆమెనే తదేకంగా చూస్తున్నాడు సాగర్ ఉరఫ్ మోహన మురళి. ఏటలా చూస్తున్నారు అడిగింది సౌందర్య. నా సౌందర్య లహరివి, వయసు పెరుగుతున్న కొద్దీ నీలో కొత్త అందాలు కనిపిస్తున్నాయి అని చిలిపిగా అన్నాడు. అతను అలా పొగుడుతూ ఉంటే అది వరకు తనెంతో మురిసిపోయేది. అతనిలో ఐక్యమైపోయినట్టు అనిపించేది. కానీ ఈ రోజున వారిద్దరి మధ్య ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడనే భావం ఆమెకు సంపూర్ణ ఆనందాన్ని కలిగించలేదు. ఆ అజ్ఞాత వ్యక్తిని మనసులోనే తిట్టుకుంటూ నిద్రలోకి జారిపోయింది ఆ రాత్రి సౌందర్య. కళ్ళు తెరిచేసరికి గడియారం 4 గంటలు చూపించింది. సాగర్ గాఢ నిద్రలో ఉన్నాడు. మెల్లగా లేచి చప్పుడు కాకుండా అల్మరా తెరిచింది. పట్టు చీరలను నడుమోన పింక్ కవర్ని తీసింది. టేబుల్ మీద ఉన్న కాగితం కలం తీసి రాయటం మొదలెట్టింది. ప్రేమ తపస్వి గారు, మీకు నమస్కారం. నా వయసు 60 ఏళ్ళు. మీరు నన్ను చాలా ఏళ్ల నుంచి ఆరాధిస్తున్నారంటే మీకు అంతే, లేదా కొంచెం ఎక్కువ తక్కువగా అంతే వయసు అనుకుంటున్నాను. ఎంత ఆరాధనైనా అభిమానమైనా ఈ వయసులో ఇలాంటి లేఖలు రాయొచ్చా? పైగా స్వప్న సుందరి, ఊహా సుందరి అంటూ రాయొచ్చా? నాకు పెళ్లి కాకుండా ఉంటే వయసుతో ప్రమేయం లేకుండా రాసినా పర్వాలేదేమో, కానీ బంగారం లాంటి భర్త, రత్నాలు లాంటి బిడ్డలు, వజ్రాలు లాంటి మనవలు, మనవరాళ్ళు ఉన్న నాకు ఇలాంటి ఉత్తరం రాయటం నా కాపురంలో కలతలు తేవాలన్న దురుద్దేశమే కదూ. నా భర్త గొప్ప సంగీత విద్వాంసుడు, స్వరగంధర్వ శ్రీ శ్రీ మోహన మురళి గారు. నన్ను అభిమానించి ఆనందింపజేసే ఆదర్శమూర్తి. శ్రీరామచంద్రుళ్ళ ఏకపత్ని వ్రతుడు. మేమిద్దరం చిలకా గోరింకల్లా 40 ఏళ్ళు కాపురం చేశాం. నాకు అతను, అతనికి నేను తప్ప మా మధ్య మరెవరికి చోటు లేదు. దయచేసి మరోసారి ఇలాంటి ఉత్తరాలు రాయకండి ప్రేమ తపస్వి గారు అంటూ రాసి సాగర్ టేబుల్ డ్రాయర్లో ఉన్న కవర్ తీసి ఉత్తరాన్ని పెట్టి అంటించి రెడీగా ఉన్న స్టాంపులు కూడా అంటించి మళ్ళొచ్చి పడుకుంది. కవర్ని తెల్లారాక పని మనిషికి ఇచ్చి పోస్ట్ చేయమని అల్మరాలో పెట్టి దాంతోపాటు తర్వాత చించేద్దాంలే అని పింక్ కవర్ను కూడా లోపల పెట్టేసింది. ఇక సాయం సంధ్య నారింజ రంగు చీర కట్టుకుని ఎర్రటి పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని ముస్తాబైనట్టుంది. ఆకాశం నారింజ రంగులో అస్తమిస్తున్న ఎర్రటి అందాల సూర్యబింబంతో హేమంతంలోని చల్లని పిల్లగాలులు వింజామరల్లా విరుస్తున్నాయి.
పండక్కి పిల్లలందరూ ముందుగానే అంటే క్రిస్మస్ సెలవుల్లోనే బయలుదేరి సంక్రాంతి వరకు ఉంటామని ఉత్తరాలు రాశారు. ఈసారి మనవరాళ్ల చేత పెద్ద పెద్ద ముగ్గులు వేయటం నేర్పించాలి, మన సంప్రదాయం తెలిసేలాగా. అమెరికా నుంచి వస్తున్న మనవరాళ్ళకి మనవడికి చెప్పాలి. అనఘ చేత గాలిపటాలు ఎగరేయించాలి. సుచిత్ర బబితలకి ముగ్గులతో పాటు గొబ్బెళ్ళు పెట్టించాలి. గొబ్బెమ్మలంటే ఏమిటో వాళ్ళకి చెప్పాలి. అసలు సంక్రాంతి పండగ గురించి వాళ్ళకి చెప్పాలనుకుంటూ దేవుడు పటాలకు వేయటానికి చామంతి పూలదండలు అల్లుతున్న సౌందర్య పోస్ట్ వాడు అందించిన ఉత్తరాల కట్టలో పింక్ కవర్ని చూసి ఉలిక్కిపడింది. వెంటనే దాన్ని తీసి చింపి చదవటం మొదలెట్టింది. ప్రియమైన లహరి, ఆ సంబోధన చూడగానే అదిరిపోయింది సౌందర్య. ఈ పిలుపు ఒక్క సాగర్ తప్ప ఎవరూ పిలవరే. ఈ దరిద్రుడికి ఎలా తెలుసు? ఎప్పుడైనా వీడి ఇంట్లో చొరబడి మా ఇంటి విషయాలన్నీ గమనించలేదు కదా? లేదా ఎవడైనా మా కుటుంబ విషయాలన్నీ తెలిసిన వాడై ఉంటాడా? ఏవైనా చండాలుళ్ళా ఉన్నాడు, స్త్రీలోలుడై ఉంటాడు. వయస్సు సంస్కారం అన్నీ మర్చిపోయి పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. వీడికి ఎలాగైనా శాస్తి చేయాలి అనుకుంటూ కోపంతో ఊగిపోతూ సోఫాలో కూర్చుని ఉత్తరం చదవటం మొదలుపెట్టింది సౌందర్య. నాకు తెలుసు లహరి, నీ కోపం వస్తుందని ఇలా పిలిచినందుకు. నీ భర్త తప్ప అలా పిలిచే అధికారం ఇంకెవరికీ లేదని నాకు తెలుసు. అయితే నీ భర్తని కాకున్నా ప్రేమలో అతనికి ఏమాత్రం తీసిపోను. అదృష్టవంతుడు అతడు నీకు భర్త కాగలిగాడు. నేను ప్రేమ పూజారిగానే మిగిలిపోయాను. ఒక్కసారి తనివి తీరా నీ నవ్వులు వినాలని, దివ్య జ్యోతిలా వెలిగిపోయే నీ ముఖారవిందాన్ని మనసారా చూడాలని కోరుకోవటం తప్ప ఎంతసేపు మీ ఆడవాళ్ళు ఇలాంటి విషయాలను నిజమని తెలిసినా అవునని ఒప్పుకోవటం మీ పతివ్రత లక్షణానికి విరుద్ధమని భయపడి మనస్సును అదింబి పెట్టి బ్రతుకుతారు. మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుంటారు. నేను నిన్నేమీ నాతో లేచిపోమ్మని కోరట్లేదే, లేదా కనీసం నాతో ఒక్కరోజైనా గడపమని అడగటం లేదే. ఒక్కసారి కనిపించి కాసేపు నా కష్ట సుఖాలు తెలుసుకుని నా మనస్సును కుదుటపరచమని ప్రాధేయపడ్డాను. అది తప్ప నీ భర్త అంత అనుమానపరుడా, సంస్కారహీనుడా? లహరి, నీతో ఒక్కసారి మాట్లాడకపోతే ప్రాణాలు పోతాయేమో అన్నంత తపన. మనశ్శాంతి కరువై జీవచ్ఛవంలా బ్రతుకుతూ ఉన్న ఈ దీనుడి మీద ప్రేమ కలగకపోయినా జాలితోనైనా ఒక్కసారి కనిపించు. మీ పిల్లలు అమెరికా నుంచి రాకముందే, నీకు అభ్యంతరం లేకపోతే క్రిస్మస్ ముందే డిసెంబర్ 20వ తేదీ కల్లా సాయంత్రం 6 గంటలకి ట్యాంక్ బండ్ మీదున్న భక్త పోతన స్టాచ్యూ ముందు నువ్వు ఎప్పుడూ కట్టుకునే చిలకపచ్చ రంగు ఎర్రంచు కంచిపట్టు చీర కట్టుకునిరా. అదే నాకు చాలా నచ్చిన చీర. అది సరే, మరి నువ్వు నన్నెలా గుర్తుపడతావు? నేను ఎర్రంచు పొందూరు కద్దరు పంచె కట్టుకుని అదే రంగు కండువా భుజం మీద వేసుకుంటాను. చేతిలో ఎర్ర గులాబీ పువ్వు పట్టుకుంటాను. నీకేసి చూసి చిన్నగా నవ్వుతాను. సరేనా? నువ్వు మాత్రం మూగిగా కూర్చోకూడదు. సన్నాయిలా పలికే నీ మధుర స్వరంలో నీ మాటలు వినాలి. నీకోసం డిసెంబర్ 20వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాలేదనుకో, ఎదురుగుండా కనిపించే సాగర్, అదే హుస్సేన్ సాగర్లో దూకి చస్తాను. వస్తావు కదూ? నీ ప్రేమ తపస్వి. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి సౌందర్యకు ఒళ్ళంతా చెమటలు బట్టి ఎవరో తనను ప్రతిరోజు వెంటాడుతున్నట్టు, తను ఏ ఏ రంగుల చీరలు కట్టుకుంటున్నది, తను ఏమేం చేస్తున్నది అంతా పసికడుతున్నట్టున్నాడు. అనుకునేసరికి కళ్ళు తిరిగినట్టయి సోఫాలో కూలబడిపోయింది. ఇలాంటి ఎవరికైనా ఏ 16వ ఏటో జరగచ్చేమో కానీ 60వ పడిలో జరగటం ఆశ్చర్యం అనిపించింది. భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. పోనీ కదా అని కానీ, అసలు వాడెవడో తెలుసుకుందామని కానీ వెళ్తే ఏం జరుగుతుందో, సాగర్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో భయం వేసింది. చెప్పకపోతే వాడు నిజంగానే హుస్సేన్ సాగర్లో దూకి చేస్తే తను జీవితాంతం దోషిగా చెప్పుకోలేని బాధతో హంతకురాలుగా మిగిలిపోతుంది. ఏం చేయాలో తెలియక ఈ సంగతి సాగర్కి చెప్పేయాలనుకుంది. కానీ సాగర్ ఎంత మంచివాడో అంత కోపగొండి కూడా. ఒకవేళ అతనితో పేచీ పడి మాట పెంచుకుని గొడవ పడినా చేయి చేసుకున్న రభసైపోతుంది. ఎలా? తెగని ఆలోచనలతో సతమతం అయిపోయింది సౌందర్య. ఆ రోజు రాత్రి నిద్ర పట్టక పక్క మీద అటు ఇటు దొర్లుతూ నిమిషానికి ఒకసారి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ పిచ్చిదానిలా ఉంది సౌందర్య. లహరి, ఏమిటి నిద్రపోకుండా అలా దిగులుగా ఉన్నావు? 25న పిల్లలు వస్తున్నారు, నీ కోరిక తీరుతుంది. అయినా ఇంకా ఎందుకు ఆరాటం? అయినా లహరి, ఈ వయసులో దేని గురించి పెద్దగా ఆలోచించడం, బెంగపెట్టుకోవడం చేయకూడదు. అయినా నీకేం లోటుందని ఎందుకు అలా ఉన్నావు? అడిగాడు సౌందర్య గడ్డం పట్టుకుని గారంగా బొగ్గని ముద్దెట్టుకుంటూ సాగర్. సౌందర్య మెదడులో ఆలోచన మెరుపులు అమెరిసింది. అతనికి మరింత దగ్గరగా జరిగి, ఏమండి, మన పక్కింటి సుగుణమణి లేదు,
ఆవిడకి ఎవరో దుర్మార్గుడు ప్రేమలేఖలు రాస్తున్నట్ట. ఈ వయసులో అవి చూసి సిగ్గుతో ఎవరికి చెప్పుకోలేక చస్తోంది. పైగా ఈ మధ్యనే రాసిన ఉత్తరంలో డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం ట్యాంక్ బండి మీద భక్త పోతన విగ్రహం దగ్గర తనని కలుసుకుని ఒకసారి మాట్లాడకపోతే హుసేన్ సాగర్లో దూకి చస్తానని రాశాట అంది అతనికి దగ్గరగా జరుగుతూ. అలాగా, మరి ఏం చేస్తుందట ఆవిడ? ఎవడో బరి తెగించిన వాళ్ళ ఉన్నాడా వెధవ అన్నాడు సాగర్. అవును, అలాంటి వెధవలే ఆ పనులే చేస్తారు అంది ధైర్యంగా అతని మొహంలోకి చూస్తూ. మరి నువ్వేం సలహా ఇచ్చావు అడిగాడు సాగర్. చస్తే చావని, నువ్వేం మాట్లాడకు వెళ్ళకు అన్నాను అంది సౌందర్య. అవును చావని, కానీ చచ్చే ముందు నా చావుకు ఫలానా వ్యక్తి కారణం ఉత్తరం రాసి ఏ పోలీసు వాళ్ళకో ఇచ్చి చేస్తే. ఉలిక్కి పడింది సౌందర్య. అవును నిజమేనండోయ్, మరి ఏం చేయమంటారు? కాస్త మీరు సలహా ఇవ్వకూడదు, ఆ మాటకు ఆమెకు చెప్తాను అంది. అతను కోరిన విధంగానే వెళ్ళమను, నేను అక్కడక్కడే ఉండి కనిపెట్టుకుంటాను. ఏదైనా గొడవ జరుగుతున్నట్టు అనుమానం కలిగితే పోలీసులను పిలుచుకొస్తాను అన్నాడు సాగర్. అమ్మయ్య అని నిట్టూర్చి హాయిగా నిద్రలోకి జారుకుంది సౌందర్య. సిగ్గుతో ముకుళించుకుపోయి ముడుచుకుని చీర కొంగు భుజాల నిండా కప్పుకొని కూర్చుంది పోతన్న విగ్రహం దగ్గర. సౌందర్య బిత్తర చూపులు చూస్తూ. క్షణమొక యుగంలా గడుస్తోంది. చెమటలు పోస్తున్నాయి. వచ్చేపోయే వాహనాలు, జనసమూహం నరకంలా అనిపించింది. సౌందర్య ఎదురుగ్గా ఉన్న బిర్లా మందిరంలోని వెంకటేశ్వర ఆలయాన్ని చూస్తూ కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే అని జపించుకుంటూ ఈ గండం గడిచేలా చూడమని, తను తన భర్త కంట్లో పడకుండా గబగబా దుర్మార్గుణ్ణి కలిసి చెడామడా చివాట్లు పెట్టి వెళ్ళిపోయేలా చేసి రక్షించమని మొక్కుకుంటూ కూర్చుంది. ఉన్నట్టుండి వెనక నుంచి భుజాల మీద చేతులు వేసేసరికి ఉలిక్కి పడి కెవ్వున అరవబోయింది. అతని అరచేయి తన నోటికి అడ్డంగా ఉండటం వల్ల అరవలేకపోయింది. చేతిలో ఎర్ర గులాబీని చూసింది. వాడే. ఎంత పనిచేశాడు అని పళ్లతో అతను అరచేతిని కొరికింది. బాబోయ్ అంటూ అతను పట్టు విడిచాడు. గిర్రన వెనక్కి తిరిగి చెల్లున కొట్టడానికి చెయ్యి ఎత్తింది. ఆ చెయ్యి కిందకి దిగలేదు. కళ్ళు మూతల పడలేదు. నోరు తెరుచుకుంది. ఒక్క క్షణం ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అయింది. అతను నవ్వుతున్నాడు. ఆమెకి ఏడుపు వచ్చింది. కన్నీళ్లు చెంపల మీదగా జలజల రాలేయి. అతడు గట్టిగా ఎవరూ చూడటం లేదని గమనించి కౌగిలించుకున్నాడు. మూగపోయిన ఆమె గొంతు సన్నగా పలికింది. ఏమిటండి ఇది? ఎందుకు ఇలా చేశారు? నన్ను ఈ వయసులో పరీక్షించాలనా? నా మీద ఇన్నాళ్ల తర్వాత మీకు అనుమానం వచ్చిందా? వెక్కి వెక్కి ఏడుస్తున్న సౌందర్యని మెల్లగా నడిపించి పోతన విగ్రహం దగ్గర మెట్టు మీద కూర్చోబెట్టాడు సాగర్. లహరి, ఊరికే తమాషాగా ఒక ఆట పట్టిద్దామనుకున్నాను. ఎందుకండి ఈ వయసులో ఇటువంటి ఆటలు? నా గుండె ఆగిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓహో సౌందర్య, జీవితంలో థ్రిల్ చాలా అవసరం. ఏ సమస్యలు లేకుండా, ఏ ప్రత్యేక పనులు లేకుండా రొటీన్గా సాగిపోతే బాగుండదు. నాకు రావాల్సిన బిరుదులు, కావలసిన డబ్బంతా వచ్చేసింది. నీకేదీ లేదన్న కొరత లేదు. మరేం చేయాలి? అందుకని నన్ను ఏడిపిస్తారా? మూతి ముడుచుకుంది సౌందర్య లహరి. లహరి, నీకు ప్రేమలేఖలు రాసిన తృప్తి కూడా ఇప్పుడు నాకు కలిగింది. మనది పెద్దలు చేసిన పెళ్ళి. ఏనాడు మనం విడిగా ఉండలేదు. నువ్వు పురిటికెళ్తే కచేరీలు మీ ఊళ్ళో పెట్టించుకుని నేను మీ ఊళ్ళోనే నీతోనే ఉండేవాడిని. ఆ కోరిక ఇప్పుడు తీరిపోయింది. నాకు తెలుసు ఆ పింక్ కవర్ చూడగానే నీకు భయం పుడుతుందని. కానీ ఆ భయం తీరే సమయంలో నీలో కలిగే ఆనందం కళ్ళారా చూసి ఆ థ్రిల్ అనుభవించాలనుకున్నాను. నీకు మాత్రం ఇప్పుడు ఆనందంగా లేదు? చిలిపిగా కన్ను కొడుతూ అన్నాడు సాగర్. గట్టిగా నవ్వకండి, కట్టుడు పళ్ళు ఊడిపోతాయి అని వెక్కిరించింది సౌందర్య జుట్టుముడి సవరించుకుంటూ. సరేలే, నీ జుట్టుముడి జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటే సవరం చేతిలోకి వస్తుంది అన్నాడు సాగర్. ఇద్దరు తనివి తీరా నవ్వుకున్నారు. ట్యాంక్ బండ్ స్వర్గంలా కనిపించింది సౌందర్యకి. ఆకాశంలో నక్షత్రాలు తమను చూసి నవ్వుతూ ఉన్నట్టు అనిపించింది. చందమామ వెళ్ళని చూసి మబ్బుల్లో దాక్కున్నాడు. ఇక పోదాం పద. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ సంక్రాంతి విత్ యూ నవ్వాడు సాగర్. బై హ్యాపీ న్యూ ఇయర్. ఈ థ్రిల్ ఈ సంవత్సరం అంతటికీ చాలు అన్నాడు. సర్లేండి, సేమ్ టు యూ అంది కొంటెగా. జీవితానికి సరిపడ సంబరాన్ని మూటగట్టుకుని బయలుదేరారు సాగర్ సౌందర్యలు. తెల్లటి మారుతి వ్యాన్ ట్యాంక్ మండు మేంచి హౌస్ నెంబర్ 10 రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ గేట్లోకి. ఇరుపక్కల ఉన్న అశోకా చెట్లని గులాబీ తోటలని దాటుకుంటూ వాచ్మెన్ పెట్టే నమస్కారాలు అందుకుంటూ తలుపు తీసి లోపలికి వెళ్ళగానే బట్టల కింద దాచిన పింక్ కవర్లను చూసి నవ్వుకుంటున్న సౌందర్యం చూసి, ఇదే సౌందర్య లహరి థ్రిల్ అంటే తెలిసిందా? వేళాకోళం చేశాడు సాగర్. తెలిసింది స్వరగంధర్వ మోహన మురళీ సాగర్ గారు ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతూ అంది సౌందర్య.
ఇద్దరి వయసు ఒక్కసారిగా ఎలా మారిందంటారు? 16గా మారిపోయింది. మరి అదే థ్రిల్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.